మిరప ధరల జోరు కొనసాగుతోంది. వర్షాభావం ధరల పెరుగుదలకు ఊపునిస్తోంది. శీతల గోదాములు ఖాళీ కావడం, ఎగుమతుల ప్రభావంతో అన్ని రకాల మిరపకు మంచి ధర పలుకుతోంది. 3 ఏళ్ల తర్వాత డబ్బీ బ్యాడిగా రికార్డు స్థాయిలో పెరిగింది. క్వింటా 14,000 పైబడి విక్రయమవుతోంది. రంగు, రుచి, సువాసన బాగుండి ఘాటు తక్కువగా ఉండే కర్ణాటక రకం మిరప కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత మిరప సాగు ఆశాజనకంగా లేనందువల్ల ఇతర సాధారణ, ప్రత్యేక రకాలకు అనూహ్య ధర దక్కుతోంది. సుగంధ ద్రవ్యాల్లో మిరప రారాజు. మిర్చి విపణి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా గరిష్ట అమ్మకం ధరలు నమోదవుతున్నాయి. కర్ణాటక, కర్నూలు ప్రాంతాల్లో ఎక్కువ సాగు చేసే డబ్బీ, బ్యాడిగ రకం ధరైతే ఘాటెక్కింది. గుంటూరు మిర్చి మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా క్వింటా 14,000 రూపాయలు పైబడి పలుకుతోంది. ఎక్కువ కారం లేకుండా పిల్లలు, పెద్దలు తినగలిగే ఈ మిరప రకానికి 3 ఏళ్ల తర్వాత మంచి డిమాండ్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసిన మిరపకాయలు ఖాళీ అవడం, ఎగుమతులు ఊపందుకోవడం వల్ల సీజన్ ఆరంభం నుంచి నింపాది ధరలు రైతులకు లాభాలు పెంచుతున్నాయని వివరిస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో బ్యాడిగ అత్యధికంగా క్వింటాల్కు 14,100 రూపాయలు ధర పలికినది. మామూలు వెరైటీస్ 12,600 అత్యధికంగా ధర నమోదు కాబడినది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధరగా నమోదైనది. సీజన్ నుండి క్రమేపీ 8,000 నుండి పెరుగుతూ ఈ రోజుకు ఈ ధర రావడం జరిగింది. దీనికి కారణము ప్రస్తుతము కోల్డ్ స్టోరేజ్లందు నిల్వలు నామమాత్రంగా ఉండడము మరియు వర్షాభావ పరిస్థితులు నెలకొని పంట చేతికి వస్తుందా లేదా అనే సంశయంలో మార్కెట్ పెరుగుదల కనిపిస్తున్నది. డబ్బీ బ్యాడిగ రకాన్ని ముడతల బ్యాడిగ అని కూడా పిలుస్తారు. ఇదో ప్రత్యేక రకం మిరప. సాధారణ రకాలలో రుచితో పాటు మంట అధికం. కానీ ఇందులో రంగుకు రంగు ఉంటుంది. రుచి, సువాసన ఆస్వాదించేలా అద్దరగొడుతుంది. అలాగే ఘాటు సైతం మధ్యస్థంగా నోరూరించేలా ఉంటుంది. అందుకే విదేశీయులతో పాటు ఎక్కువ కారం తినలేని వారు ఈ రకం కోరుకుంటారు. సాధారణంగా ధర విషయంలో తేజ రకం ముందుంటుంది. ఇప్పుడు దాన్ని అధిగమించి డబ్బీ బ్యాడిగా మొదటి స్థానం ఆక్రమించింది. గతంలో ఒక 3 ఇయర్స్ బ్యాక్లో ఒక బ్యాడ్కి 13,000 రూపాయలు అత్యధిక రేటు పలికింది. ఈ సంవత్సరం దగ్గరగా అన్ని వెరైటీసు 10,500 నుంచి 13,000 దాకా పలుకుతున్నాయి. ఒక డబ్బీ బ్యాడ్కి అది కర్ణాటక నంబర్ 1 బ్యాడ్కి అది మాత్రం కొద్దిగా 14,000 చిల్లర మార్కెట్ జరుగుతుంది. క్వాలిటీ బాగుంటుంది. దానికి కాస్త తోలు మందం, సువాసనగా ఉంటుంది. కాస్త రంగు, రుచి బాగుంటుంది. మా భవిష్యత్తు ఇండికేషన్ అయితే రేట్లు పెరుగుతాయండి ఈ సంవత్సరం. మిరప ధరలు రోజురోజుకు పెరగడానికి కారణం వానలు లేకపోవడమేనని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ సరుకు ఖాళీ అయి కనీస దిగుబడులకు భరోసా లేని ప్రస్తుత సాగు పరిస్థితుల వల్లే ధరలు అత్యధికంగా పలుకుతున్నాయంటున్నారు. ఇక రంగులు, రెస్టారెంట్లలో ఉపయోగించే ముడత బ్యాడిగికి మంచి గిరాకీ ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మిర్చి రేటు రావడానికి కారణం వర్షాభావ పరిస్థితులే. రెండవది ఏంటంటే ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరుగుతుంది. గతం కంటే ఈ సంవత్సరం చైనా వాళ్ళు ఎక్కువగా మన దగ్గర మిర్చి ఖరీదు చేసి పోవటం వల్ల మన మిర్చి ఎక్కువగా ఎగుమతి జరిగినందువల్ల మన దగ్గర స్టాక్స్ తక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ తక్కువగా ఉన్నందువల్ల రేట్లు పెరిగినాయి. వర్షాభావ పరిస్థితులు దీనికి తోడైనవి. ఎంపీ మిర్చి కూడా చాలా డ్యామేజ్ అయింది. అక్కడ వర్షాభావం ఎక్కువ ఉండడం వల్ల, వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల జరిగింది. ఆ పంట దెబ్బతినడం కూడా ఇక్కడ రేట్లు పెరగడానికి అదొక కారణం. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మార్కెట్ గిరాకీగా ఉంది. వర్షాలు బాగా 10-15 రోజులు వర్షాలు పడితే కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. కర్ణాటక బ్యాడ్కి వచ్చేసి కొంచెం కలర్స్లో, స్టార్ హోటల్స్లో అట్లా ఎక్కువ యూజ్ చేస్తారు. దానివల్ల అది కొంచెం కలర్ బాగుంటుంది కాబట్టి డిమాండ్గా ఉంటుంది. అసలు ఘాటు ఉండదు దాంట్లో. చిన్నపిల్లలు కూడా తిన్నా బాగుంటుంది అన్నమాట. కలర్ బాగుంటుంది, కారం తక్కువ ఉంటుంది. దేశవ్యాప్తంగా మిరప నిల్వలు నిండుకున్నాయి. మధ్యప్రదేశ్లో దిగుబడులు 70% దిగజారాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త మిరప పంటపై నీలిమేఘాలు కమ్ముకోవడంతో విపణిలో ధరలు చుక్కల్ని తాకి గతేడాది సాగు చేసిన రైతులు లాభాలు ఆఘ్రాణిస్తున్నారు.